18,500 కుటుంబాలకి సాచురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు అందరి అకౌంట్లో 18,500 కుటుంబాల అకౌంట్లలో 10 లక్షల రూపాయల దళిత బంధు వేయడం జరిగింది. వేసిన తర్వాత దాంట్లో దాదాపు 12 నుంచి 13,000 దళిత బంధు యూనిట్లు ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. ఇంకొక 5,500 యూనిట్లకి అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది. ఫస్ట్ విడత 5 లక్షల రూపాయల దాకా ఇచ్చిండ్రు. రెండో విడత 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి. నేను ఈ విషయాన్ని పదే పదే అసెంబ్లీ సాక్షిగా, మన దళిత స్పీకర్ సాక్షిగా, మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండో విడత దళిత బంధు దయచేసి వెంటనే విడుదల చేయాలి, ఇది బ్లాక్ చేయొద్దు, ఇవి అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దు అని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగిన. వీళ్ళు విడుదల చేస్తారేమో అని వేచి చూసిన ఓపికగా. సంవత్సరం వరకు టైం ఇవ్వాలని దాదాపు సంవత్సరం వరకే వెయిట్ చేసిన, నవంబర్ 9th వరకు వెయిట్ చేస్తే వీళ్ళు విడుదల చేయలే. ఇలా విడుదల ఎందుకు చేయలేదురా బాబు అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు. ఇలా ఒక్కటే మీరు ఆలోచన చేయండి. ఈ దళిత బంధు పథకం చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తము 2 లక్షల మందికి, దాదాపు 2 లక్షల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారిది ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈ భారతదేశంలోనే తెలంగాణలో కూడా ఇలా దళితులు అనేవాళ్ళు, పేదవాళ్ళు, దళిత కుటుంబాలలో వెలుగు నింపాలనే ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పెట్టి 10 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫ్రీజ్ చేయడం చాలా బాధాకరం. చాలామందికి అర్థమైతలేదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సాచురేషన్ మోడ్లు ఇచ్చారు కాబట్టి ఇలా దళితులు ఏ విధంగా లాభపడ్డారో, ఎంత గొప్ప వాళ్ళైన అనేది మీకు ఇప్పుడు స్వయంగా చూపించబోతా ఉన్నాను. శారద ఇంకా శ్రావ్య అని ఒక బ్యాగ్స్ యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీన్ని అంబేద్కర్ గారి మునిమన్వడు ప్రకాష్ గారు ఓపెన్ చేసిన ఫోటో. ఇలా అద్భుతంగా ఆ కుటుంబం నడుపుకుంటా ఉంది. నెలకి 1,00,000 రూపాయలు ఆ కుటుంబం సంపాదిస్తూ ఉన్నది. దాంతోపాటు ఒక కూలికి పోయే రూపాని ఇలా దళిత బంధు పథకంతో డైరీ యూనిట్ పెట్టుకొని ఇలా డైరీ యూనిట్తో నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తుంది ఇవాళ రూప గారు. ఇలా అదేవిధంగా ఇలా ఒక బేకరీలో పనిచేస్తుండే అనిల్ అని ఉండే, ఇలా తను బేకరీలో పనిచేస్తుండే, ఇలా బేకరీ ఓనర్ అయిండు. ఆ బేకరీ ఓనర్ అయ్యి అనిల్ ఇలా ఎంత అద్భుతమైన బేకరీగా నడుపుతూ ఉన్నాడంటే, దాదాపు ఇవాళ 80,000 నుంచి 1,00,000 రూపాయల నెలకి ఇవాళ అనిల్ గారు ఓనర్ అయి నడుపుతూ ఉన్నారు. ఇలా అద్భుతంగా సంపాదించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇలా చైతన్య అని ఇలా పనిచేసేవాళ్ళు వీణవంకలో, ఇలా జేసీపీ డ్రైవర్గా పనిచేసేవాడు, ఇలా జేసీపీ ఓనర్ అయిండు. ఇలా జేసీపీ ఓనర్ అయి దాదాపు నెలకి ఇలా 50,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇవాళ సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా ఓరం మధు అని ఇలా ఈ యూనిట్స్ అన్నీ కూడా చూపిస్తున్నా. ఓరన్ మధు అని ఇలా బ్రిక్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఇవాళ దాదాపు ఆ బ్రిక్ ఇండస్ట్రీ ద్వారా ఇలా ఓరం మధు గారు దాదాపు 40,000 to 50,000 రూపీస్ నెలకి సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా అజయ్ గారు డ్రైవర్ ఉండే, ఇలా కార్ ఓనర్ అయిపోయాడు. ఇలా డ్రైవర్ నుంచి కార్ ఓనర్ అయ్యి ఇలా దాదాపు నెలకి తను కూడా సంపాదించుకునే దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు. ఇలా అదేవిధంగా సంతోష్ అని కూలీ, ఇలా సంతోష్ అనే కూలీ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూలీగా పనిచేస్తూ ఉండే ఇలా పేపర్ ప్లేట్స్ తయారు చేసే ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నెలకి ఇలా తను ఓనర్ అయ్యి ఇలా తను నెలకి ఇలా 50,000 నుంచి 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు.
ఈజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. ఇలా మార్పు కావాలంటే మార్పు అంటే ఇది కదా. కేసీఆర్ గారు ఆలోచన చేసింది ఎంత గొప్పగా ఆలోచన చేసిండండి. ఇలా దళిత కుటుంబాల జీవితాలు మారవాలనే ఓ గొప్ప ఆలోచనతోని ఇవాళ మార్పు అంటే ఇది కదా. ఇలా దళిత జీవితాల వెలుగు నింపింది మార్పు అంటే ఇది కదా. ఇలా మార్పుని ఎందుకు మీరు ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు మొత్తము 2 లక్షల మందికి మీకు ఇలా చూపించాలి. కొంతమంది దద్దమ్మలు చెప్తా ఉన్నారు ఇలా మేమేదో ఆపినామని చెప్తా ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇలా కొందరు దద్దమ్మలు చెప్తున్నారు, చేతగాని దద్దమ్మలు